నమస్తే. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో నిన్న ప్రధానమంత్రి మోదీ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఆయా రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాలు అవలంబిస్తున్న ట్యాక్స్ విధానం కూడా పెరుగుతున్న పెట్రోల్ ధరలకి కారణం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే నిజానికి ఏమిటి ఆ ట్యాక్స్? ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని బాధ్యత వహించాలి? వ్యాట్ రూపంలో రాష్ట్రాలు అధికంగా ట్యాక్స్ వేయడం వల్ల ఆయా రాష్ట్రాల ప్రజల మీద పెట్రోల్ భారం అధికంగా పడుతుంది అని చెప్పి ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పడం ఏమిటి? అసలు రాష్ట్రాలు, ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలు వ్యాట్ ఎంత వేస్తున్నాయి? అసలు ఎంత ఉండాలి? మొత్తం కేంద్రం వాటా ఎంత? రాష్ట్రాల వాటా ఎంత? అసలు ట్యాక్స్లు అంటే ఏమిటి? ఆ కథ కమామిషు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం డీటెయిల్గా. మనం పట్టిక రూపంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. ఇది బీజేపీయేతర రాష్ట్రాల్లో రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి? బీజేపీ విడుదల చేసిన ధరలు ఇవి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి? బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్రాలు, రాష్ట్రాల వైజ్గా ఎక్కువగా ధరలు ఎక్కువ ఉన్నవి ఎలా ఉన్నాయి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి? ఏపీ పెట్రోల్ ధర 121 రూపాయలు, డీజిల్ 103 రూపాయల 88 మహారాష్ట్ర 120 రూపాయల 51 డీజిల్ 104 రూపాయల 77 బెంగాల్ 115 రూపాయల 12 డీజిల్ 99 రూపాయల 83 తమిళనాడు 110 రూపాయల 85 డీజిల్ 100 రూపాయల 94 కేరళ 117 రూపాయల 19 డీజిల్ 102 రూపాయల 26 తెలంగాణ 119 రూపాయల 49 డీజిల్ 104 రూపాయల 49 జార్ఖండ్ 108 రూపాయల 67 డీజిల్ 102.02 ఢిల్లీ 105 రూపాయల 41 డీజిల్ 96 రూపాయల 67. ఇంకా ఇందులో అత్యధిక ధరలను ఒకసారి చూద్దాం. ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ. అందులోనూ అత్యధికంగా ఉన్నది అంటే నంబర్ 1 పొజిషన్లో మన ఏపీ 121 రూపాయలు పెట్రోల్ ధర మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. పక్కనున్న తెలంగాణలో ఎంత? 119 రూపాయల 49. ఆ పక్కనున్న మహారాష్ట్రలో ఎంత? 120 రూపాయల 51. సో ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న అన్నిట్లో కంటే కూడా ధర ఎక్కువగా కనిపిస్తోంది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలా ఉంది? అసోం 105 రూపాయల 66 పెట్రోల్, డీజిల్ 91 రూపాయల 40. ఉత్తరప్రదేశ్ 105 రూపాయల 21 డీజిల్ 96 రూపాయల 78. ఉత్తరాఖండ్ 103 రూపాయల 73 డీజిల్ 97 రూపాయల 34. కర్ణాటక 110 రూపాయల 66 డీజిల్ 94 రూపాయల 39. గుజరాత్ 104 రూపాయల 96 డీజిల్ 99 రూపాయల 32. హర్యానా 106 రూపాయల 02 డీజిల్ 97 రూపాయల 25. హిమాచల్ ప్రదేశ్ 105 రూపాయల 83. అంటే ఇక్కడ 106 రూపాయల 2. ఇక డీజిల్ 89 రూపాయల 62. మధ్యప్రదేశ్ 118 రూపాయల 16 డీజిల్ 101 రూపాయి 19. సో ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలలో అత్యధికంగా తీసుకుంటే ఎక్కువగా రేటు ఉన్నది 2. మధ్యప్రదేశ్ ఒకటి 118 రూపాయలు కనిపిస్తోంది. అలాగే ఆ తర్వాత స్థానంలో ఉన్నది కర్ణాటక 110 రూపాయల 66. సో బీజేపీ పాలిత ప్రాంతాల్లో అత్యధిక ధర ఎంత అంటే 118 రూపాయలు, ఆ తర్వాత 110. ఇంకా మిగతావన్నీ కూడా 100, 105 రూపాయలు, 103 రూపాయలు. మినిమం అత్యల్పం అంటే ఇంకా 103 రూపాయలు. ఉత్తరాఖండ్లో 103 రూపాయలు ఉన్నది. మిగతా అంతా కూడా 105, 104, 106, మ్యాక్సిమమ్ 118. తర్వాత స్థానంలో కర్ణాటక 110. సో ఇవి అటు నిన్న మోదీ చెప్పినట్లు బీజేపీ విడుదల చేసిన ధరలు ఇవి. మనం రాసిన ధరలు కాదు, బీజేపీ విడుదల చేసిన ధరల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎలా ఉంది, బీజేపీ ఏతర రాష్ట్రాల్లో ఎలా ఉంది, 2 ధరల పట్టిక ఇక్కడ మనం చూపించే ప్రయత్నం చేస్తాం. అందులో మోదీ చెప్పినట్లుగానే ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో
పెట్రోల్ ధర ఎక్కువగానే ఉంది. తర్వాత స్థానం మహారాష్ట్రలో ఉంది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నది ఇటు మధ్యప్రదేశ్, అలాగే కర్ణాటక. ఇవి రెండు కొంచెం ఎక్కువలో ఉన్నాయి. సరే, ఇవి పెట్రోల్ ప్రస్తుత ధరలకు సంబంధించిన పట్టిక. ఒక్కసారి ఇప్పుడు మోదీ ప్రస్తావించిన అంశం ఏమిటి? రాష్ట్రాలు వాట్ని ప్రజలపై, ఆయా రాష్ట్రాల ప్రజలపై ఎక్కువగా భారం మోపుతున్నాయి, ట్యాక్స్ ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. దానివల్ల పరోక్షంగా వారు ఆయా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఇది ప్రజలకి వారు చేసే తీవ్రమైన అన్యాయం అని చెప్పి ఆయన ప్రస్తావించారు. అంటే ఆయా రాష్ట్రాలు వ్యాట్ని ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు సమానంగా వసూలు చేయడం లేదు. అందులోనూ కొన్ని రాష్ట్రాలు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. అందులోనూ బీజేపీయేతర రాష్ట్రాలు ఇంకా ఎక్కువగా వసూలు చేస్తున్నాయని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇంతకు అసలు ఏ ఏ రాష్ట్రాల్లో ఎంత ట్యాక్స్ ఉంటుంది, అసలు ఈ ట్యాక్స్ ఏంటి, అందులో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రాల వాటా ఎంత? ఒక్కసారి మనం మొత్తం మన భారతదేశం మ్యాప్లో అన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ ఏ విధంగా ఉంది, ఓవరాల్గా ట్యాక్స్ ఎంత, ఒక్కసారి పట్టిక ఈ మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇది దేని ఆధారంగా చేశామంటే పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. దాని ఆధారంగా చేసుకొని ఇచ్చిన ఈ మ్యాప్ ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 100 రూపాయల పెట్రోల్కు మనం కట్టే ట్యాక్స్ ఎంతో తెలుసా? ఎంత కడుతున్నాం మనం? అందరం జనరల్గా ఒక కామన్ మ్యాన్కి పెట్రోల్ ధర అనగానే ఇప్పుడు 100 రూపాయలు పెరిగింది, పెట్రోల్ ధర 120 రూపాయలు అయింది. మనం మాట్లాడుకునే మాటలు ఏంటంటే జనరల్గా ఒక సామాన్యుడికి, ఒక కామన్ మ్యాన్కి పెట్రోల్ ధర ఎంత పెరిగింది అంటే 100 అయింది, 120 అయింది అని మాత్రం చెప్పుకుంటాం. అంత మాత్రమే మనం వెచ్చిస్తాం. కానీ అందులో ఎంత వాటా ఎవరు తీసుకుంటున్నారు, అది సెంట్రల్ వాటా ఎంత, స్టేట్ వాటా ఎంత, వీటన్నిటితో ఎవరికి పని ఉండదు. పాకెట్లో 100 రూపాయలు ఉన్నాయా, పెట్రోల్ కొట్టించుకోగలడా లేదా? 120 రూపాయలు, ఇప్పుడు 120 రూపాయలు ఉంటే లీటర్ కొట్టించుకుంటాడు, లేదా హాఫ్ లీటర్ కొట్టించుకొని పోతాడే తప్ప అసలు ఎవరి వాటాలు ఎంత, ఎవరు ఎందుకు, ఎవరి మీద ఎంత భారం పడుతుంది, ప్రజల మీద ఎంత భారం మోపుతున్నారు అనే పరిస్థితి అర్థం చేసుకోవడానికి కానీ ఆలోచించడానికి కానీ తీరిక లేక కొంతమంది, అవగాహన లేక కొంతమంది ప్రజలు ఉన్నారు. అయితే వాళ్ళందరి కోసము, మనందరికీ కోసం కూడా ఒక ఐడియా ఉండడం అవసరం. కాబట్టి అసలు ఎంత ట్యాక్స్ మన మీద పడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మనం 100 రూపాయల్లో పెట్రోల్ అసలు ధర, వాస్తవ ధరకి ఎంత చెల్లిస్తున్నాం, ట్యాక్స్లుగా ఎంత చెల్లిస్తున్నాం, ఒక్కసారి మనం అందరం తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి చూద్దాం ఒకసారి. ఇక 100 రూపాయల పెట్రోల్కి మనం కట్టే ట్యాక్స్ ఇక్కడ చూడండి, 34 రూపాయల నుంచి 53 రూపాయల వరకు ఉంటుంది. 100 రూపాయల్లో అంటే సగం, కనిష్టం వచ్చి 34 రూపాయలు, గరిష్టం వచ్చేసి 53 రూపాయలు. అంటే ఒక 100 రూపాయలు పెట్టి మనం పెట్రోల్ లీటర్ కొనుక్కుంటే అందులో 34 రూపాయలు కనిష్టంగాను, 53 రూపాయలు గరిష్టంగాను మనం ట్యాక్స్ రూపేణా చెల్లించుకుంటున్నాం. అంటే ఆ మిగతాది మాత్రమే మనం పెట్రోల్కి చెల్లించే ధర. సో 100 రూపాయల్లో 53 రూపాయలు ట్యాక్స్ అత్యధికంగా చూసుకుంటే. ఆ అత్యధికంగా ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. సో అత్యల్పంగా 34 రూపాయలు, 100 రూపాయల్లో 34 రూపాయలు ట్యాక్స్కి పోగా మిగిలిన ధర ఏదైతే ఉందో అది మీ పెట్రోల్ ధర. అలాగే అత్యధికంగా చెల్లించే రాష్ట్రాల్లో ఆ ట్యాక్స్ ఎంత చెల్లిస్తున్నారు? 53 రూపాయలు. సో ఆ 53 రూపాయల అత్యధిక గరిష్ట ధర ఏ ఏ రాష్ట్రాలు చెల్లిస్తున్నాయి, అత్యల్పంగా 34 రూపాయలు ట్యాక్స్ చెల్లించే రాష్ట్రాలు ఏవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 100 రూపాయలకి పెట్రోల్ కొంటే మనం కట్టే ట్యాక్స్ 52 రూపాయల 40 పైసలు. అంటే ఇంచుమించు మనం ఇందాక చెప్పినట్టు గరిష్ట ధర 53 రూపాయలకి చేరువలో మనం ఉన్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ధర ట్యాక్స్గా చెల్లిస్తోంది 52 రూపాయల 40 పైసలు. ఇక కేంద్రం, ఇవి రాష్ట్రాలు, ఏ ఏ రాష్ట్రాలు తమ వాటాగా ఎంత ట్యాక్స్ చెల్లిస్తున్నాయి ఓవరాల్గా. ఇక్కడ కేంద్రం లీటర్పై ఎక్సైజ్ సుంకం ఎంత, ప్రతి లీటర్పై కేంద్రం వాటాగా వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం ఎంత అంటే 27 రూపాయల 90 పైసలు కేంద్రం వసూలు చేస్తుంది. సో కేంద్రం వాటా ట్యాక్స్ 27 రూపాయల 90 పైసలు. ఆ మిగతా రాష్ట్రాల వాటా. కాబట్టి మొత్తం చూద్దాం. ఎక్కువగా ఇవి డార్క్గా ఉన్నవన్నీ కూడా ఎక్కువగా రేటు ఉన్నవన్నమాట.
కొద్దిగా మీడియం కలర్లో ఉన్నవి కొంచెం తక్కువ ఉన్నవి, ఆ తర్వాత కలర్ వైజ్గా లైట్ చేసుకుంటూ పోయినవన్నీ ఇంకా తక్కువ ధరలు. ఒక్కసారి మనం ఎక్కువగా ఉన్న ధరల రాష్ట్రాలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి వద్దాం, మన ఆంధ్రప్రదేశ్ నుంచే వద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 52 రూపాయల 40 పైసలు మనం కట్టే ట్యాక్స్. తెలంగాణ 51 రూపాయల 60 పైసలు. కనిపిస్తుందా మీకు జూమ్లో? నెక్స్ట్ మహారాష్ట్ర 52 రూపాయల 50 పైసలు. సో ఇక్కడ నుంచి కంపేర్ చేస్తే ఆంధ్ర నుంచి 1 పైసా ఎక్కువ మహారాష్ట్రనే వసూలు చేస్తుంది. ఈ 3 పొరుగు రాష్ట్రాల్లో ట్యాక్సులు ఎక్కువగా వేస్తున్నారు అన్నది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ 3 పొరుగు రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల కంటే కూడా ట్యాక్స్ ఎక్కువగా కడుతున్నారు ప్రజలు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఈ కలర్ కంటే కొద్దిగా చెప్పాను కదా, డార్క్ కలర్లో హైయెస్ట్, దీనికన్నా కొంచెం తక్కువ కలర్లో కొద్దిగా తక్కువ. ఇక్కడ రండి, మధ్యప్రదేశ్ 50 రూపాయల 60 పైసలు. అంటే వీటికన్నా ఈ మూడిట్లో తక్కువగా ఉన్నది ఎక్కడ? తెలంగాణ. తెలంగాణలో 51 రూపాయల 60 పైసలు ఉంటే ఆ తర్వాత స్థానం మధ్యప్రదేశ్ 50 రూపాయల 6 పైసలు. ఇంకొకటి ఉంది ఇక్కడ రాజస్థాన్, దీనికన్నా ఒక 2 పైసలు ఎక్కువ. ఇక్కడ రాజస్థాన్ 50 రూపాయల 80 పైసలు, మధ్యప్రదేశ్ 50 రూపాయల 60 పైసలు, ఇక్కడ బీహార్ 50 రూపాయలు, ఆ తర్వాత కేరళ 50 రూపాయల 20 పైసలు. సో మన తర్వాత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ అత్యధిక ట్యాక్సులు వసూలు చేస్తుంటే ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత కేరళ, ఆ తర్వాత బీహార్. ఇక తర్వాత వీటి తర్వాత స్థానంలో హైయెస్ట్గా ఉన్నవి అని చెప్పాలి అని అంటే ఒడిషా 48 రూపాయల 90 పైసలు, ఆ తర్వాత బెంగాల్ 48 రూపాయల 70 పైసలు, ఆ తర్వాత మణిపూర్ 47 రూపాయల 70 పైసలు, ఇక్కడ తమిళనాడు, ఇక్కడ దీని తర్వాత బెంగాల్ తర్వాత ఇక్కడ తమిళనాడు ఉంది. తమిళనాడు మన దక్షిణాది రాష్ట్రం కాబట్టి ఒకసారి ఇవి 2 చూద్దాం. తమిళనాడు, కర్ణాటక కూడా చూద్దాం. తమిళనాడు 48.6, ఇక్కడ 40. ఒడిషా చెప్పాం మన తర్వాత రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నది 48.9 ఒడిషా, 48.6 తమిళనాడు, ఆ తర్వాత ఇంకేమున్నాయి ఈ కలర్లో 48.7 బెంగాల్, 48.7 బెంగాల్. సో ఇవి 3 48.9, 48.7 బెంగాల్, 48.6 తమిళనాడు. ఆ తర్వాత కర్ణాటక 48.1, 48. అయ్యో మొత్తం పోయిందా? సరిపోయింది. సో ఇవి కర్ణాటక 48.1, తమిళనాడు 48.6, 48.7, 47.7 మణిపూర్. ఇట్లా ఆ తర్వాత ఇక మిగతావి. సో ఇక మిగతావన్నీ రాష్ట్రాల్లో కూడా 48 తర్వాత ఇక్కడ ఒడిషా ఎక్కువ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఛత్తీస్గఢ్ సిజీ 48.3. సో ఇక 48, 47 ఉన్న రాష్ట్రాలు ఇవి. ఇక ఆ తర్వాత అన్నీ కూడా ఒక్కసారి ఇక్కడ చూస్తే 45 ఉత్తరప్రదేశ్, 45 ఢిల్లీ, హర్యానా 45, ఉత్తరాఖండ్ 44, హిమాచల్ ప్రదేశ్ 44.40 పైసలు, లదాఖ్ 44, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ 45, జార్ఖండ్ 47, ఇలా మొత్తం 42. డిఎన్హెచ్డిడి అంటే దాద్రా నగర్ హవేలీ, డియు డామన్లో 42 రూపాయలు, గుజరాత్ 44 రూపాయల 50 పైసలు,
సో అస్సాం 45, మేఘాలయ 42.5. ఈ ఇంక్ కనిపించట్లేదు కదా మీకు, కలర్ మారుతాం. ఓకే, సో 42, 48 ఇవండి. ఇక 40 మ్యాక్సిమం 55, 50 మాదంతా 52, హైయెస్ట్ 53 మనం చెప్పింది. గరిష్ట ధర ఎంత? 53. సో ఈ గరిష్టానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆంధ్రప్రదేశ్ 52.4. ఆ తర్వాత తెలంగాణ, తర్వాత మహారాష్ట్ర. ఇవి గరిష్ట 53 ధరలో ఉన్నాయి. ఇక మిగతావి కనిష్టంగా ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం. 34 కనిష్ట ధర. సో దానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలు ఏమున్నాయి ఒక్కసారి చూస్తే, ఇక్కడ లక్షద్వీప్ 34.6. సో అత్యల్పంగా ట్యాక్స్ వసూలు చేస్తున్న రాష్ట్రం ఏది? యూనియన్ టెరిటరీ. ఇది 34.6 కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ 34 రూపాయల 60 పైసలు ఉంది. మిగతా అంతా కూడా 40 పైనే ఉన్నాయి. అన్ని 42, 43, 47, 48 నుంచి తీసుకొని 50, అత్యధిక ధర 52 పాయింట్, అంటే 52 రూపాయల 40 పైసలు. ఇక మహారాష్ట్ర 52, 50 పైసలు. ఈ రెండు రాష్ట్రాలే అత్యధికంగా వసూలు చేస్తున్నాయి. సో అది కాబట్టి మనం కట్టే 100 రూపాయల పెట్రోల్లో మనం పెట్రోల్కి అచ్చంగా పెట్రోల్ ధరకి ఎంత కడుతున్నాం, ట్యాక్స్కి ఎంత కడుతున్నాం తెలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. సో అవగాహన కోసమైనా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ పట్టిక మీకోసం ప్రత్యేకంగా తయారు చేసి చెప్పడం జరిగింది. కాబట్టి తెలుసుకోండి, ట్యాక్సుల రూపంగా మనం ఈ ప్రభుత్వాలకి ఎంత కడుతున్నాం, దాన్ని తగ్గించడానికి మన ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేస్తున్నాయి. స్వయంగా ప్రధానమంత్రి ఇప్పుడు రాష్ట్రాలకి మొట్టికాయలు వేశారు. మీ బాధ్యత. ఎంతసేపటికి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేది ఏంటి? కామన్ మ్యాన్ అడిగినా కూడా పెట్రోల్ ధర పెరిగాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు అని వెళ్ళి వాళ్ళని అడిగితే, రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఏముందండి, కేంద్రం పెంచింది రేట్లు అంటున్నారు. ఇప్పుడు కేంద్రం ఏం చెప్పింది? మేమేం వసూలు చేయడం లేదు, ఆయా రాష్ట్రాలే వ్యాట్ రూపంలో ట్యాక్సులు వసూలు చేస్తున్నాయి, అవి తగ్గించి వేసుకుంటే ప్రజలపైన భారం పడదు అంటున్నారు. మరి కొన్ని రాష్ట్రాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి, తక్కువగా వసూలు చేస్తున్నాయి. మరి మన రాష్ట్రాలు ఎందుకు? అందులోనూ మన దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. ఇక అటు పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర కూడా అదే దారిలో వెళ్తోంది. కాబట్టి ఇవన్నీ బీజేపీయేతర రాష్ట్రాలు కాబట్టి ధర వసూలు చేస్తున్నాయి అనే నెపంతో కూడా మోదీ ముట్టికాయలు వేసి ఉండవచ్చు. అటు బీజేపీ ప్రాంతాలైన మిగతా రాష్ట్రాలు తక్కువగా వసూలు చేస్తున్నాయని ఆయన చెప్పినప్పటికీ మనం లెక్కల్లో చూస్తే ఇటు మధ్యప్రదేశ్, కర్ణాటక కూడా ఇంచుమించు మనకి దగ్గరలోనే ఉన్నాయి, కొంచెం ఎక్కువగానే వాళ్ళ రేట్లు కూడా ఉన్నాయి. 118 రూపాయలు మధ్యప్రదేశ్, 110 రూపాయలు కర్ణాటక వసూలు చేస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో మోదీ అన్న కామెంట్స్, అలాగే రాష్ట్రాల వైఖరిని, ట్యాక్సుల విధానాన్ని ఎత్తి చూపిన నేపథ్యంలో మనం ఈ చిన్న అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు చేశాం. సో చూస్తూనే ఉండండి తొలి వెలుగు.